అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి అతి త్వరలో బోల్డ్ మంది డిగ్నిటరీస్ రాబోతున్నారు. కానీ వారు వచ్చే ముందు మీరు మాత్రం కమాన్, హౌస్ ద జోష్. వెల్ yes, ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయడానికి మరి అక్కడ గణేష్ ట్రూప్ రెడీగా ఉంది. దేర్ యు గో గణేష్ అండ్ గ్యాంగ్, మీరు సింగింగ్ కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఫోర్ దాట్ మీరు ఇందాక చూసారు కదండి వీడియోస్, సే నో టు డ్రగ్స్ అనేది దట్స్ అ మెయిన్ మోటో. సో డూ యువర్ బిట్. 1908 అనే నంబర్ని గుర్తుంచుకోండి. ఎంత ఎక్సైట్మెంట్ ఈ ఎన్వైరన్మెంట్ లో మీరైతే చూపిస్తున్నారో, కంటిన్యూ ద సేమ్ ఎక్సైట్మెంట్. And social responsibility, it's our duty, so we hope you do your bit. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి తెలంగాణలో అన్ని వర్గాల మరియు ప్రభుత్వ సంస్థల సహకారంతో మన తెలంగాణ ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు మేక్ అవర్ సొసైటీ అ డ్రగ్ ఫ్రీ సొసైటీ. విల్ యూ ఆల్ సపోర్ట్ అస్? How's the Josh? ఒక్క పని చేద్దామా? లెట్స్ డూ సమ్ క్లాపింగ్. I'll say 1 and clap once. 1. I'll say 2 and clap twice. 2. I'll say 3 and clap thrice. 3. 1, 2, 3. 1, 2, 1, 2, 1, 2. 1, 2, 3. ఆహా, ఇంత చక్కగా మీరు నా మాట వింటున్నారంటే, నా మాటే వింటున్నారంటే ఇక పెద్దోళ్ళు చెప్తుంటే అన్ని మాటలు వింటారు. సూపర్. నౌ యు హావ్ టు క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. బట్ వెల్, మన పెద్దలు మనకి ఓకే 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 దాట్స్ రైట్. ఈనాటి ముఖ్య అతిథులు అందరూ ఈ ఈ ఏరియాలోకి వచ్చేసారు. అక్కడ మనందరికీ చూస్తే అక్కడ ఒక సెల్ఫీ బూత్ ఉంది, అక్కడ యాంటీ డ్రగ్ సోల్జర్ ఉన్నారు. ఈ లోపలికి వస్తున్నప్పుడు మీ అందరూ ఆ యాంటీ డ్రగ్ సోల్జర్తో సెల్ఫీ తీసుకున్నారా? మరి అందరూ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా? మరి మీరు మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారుతున్నారా? 3. ఫ్యాంటాస్టిక్, దాట్స్ రైట్. నేను చెప్తున్నాను కదా, మన రాష్ట్రం వార్ ఆన్ డ్రగ్స్ అన్నది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ ఉంది, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అండ్ ఎంపవర్మెంట్ అంటే సిటిజన్స్ ని, ఆఫీసర్స్ ని, టీచర్స్ ని, పేరెంట్స్ ని అందరినీ ఎంపవర్ చేస్తున్నారు. కానీ రిమెంబర్ ద నంబర్. ఓకే, నా తర్వాత రిపీట్ చేయండి. 1, క్లాప్ కాదు, నంబర్ వేసారు. 1, 9, 0, 8. 1908. మీ ఫోన్ నెంబర్ ఎంత? ఈసారి ఎవరు ఏ నంబర్ అయినా సరే యు రిమెంబర్ 1908. ఎందుకంటే మీరు చేయకపోవచ్చు, మీరందరూ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, ఐ గెట్ ఇట్. మీ చుట్టుపక్కన ఎక్కడైనా, ఏ పార్కింగ్ లాట్లో అయినా, ఏ మాల్లో అయినా, ఏ పబ్లిక్ ప్లేస్లో అయినా సరే, మీరు ఎవరైనా ఇలాంటి నార్కటిక్ సైడ్ వెళ్తున్నారు అని తెలిస్తే, కనిపిస్తే, వింటే వెంటనే యూ హ్యావ్ టు కాల్ విచ్ నంబర్? Fantastic. Now clap for yourself. Come on.
సో ఇప్పుడు మీ అందరికీ నంబర్ కూడా గుర్తుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ మన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు 2024లో 70% డ్రగ్స్ ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని లైక్ 159 crores సీజ్ చేయడం జరిగిందండి, లీగలీ అండ్ ఫినాన్షియలీ. సో లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. 2025 right now as I'm speaking 1500 cases register అయ్యాయి and 89 crores సీజ్ చేయడం జరిగింది. సో this is practically happening right now. So that is why please remember this number, please do your bit, and we wish మీరందరూ కూడా ఈ కాజ్ ని ముందుకు తీసుకెళ్తూ పార్టిసిపేట్ చేస్తారని we heartfully wish. నిన్న ద వాక్ జరిగింది, వాక్ అగేన్స్ట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ అని. అక్కడ పీపుల్స్ ప్లాజాలో వాక్ ఎంతమంది వచ్చారు? ఒకసారి క్లాప్ క్లాప్. ఎంతమంది వచ్చారు? అరే వెరీ నైస్, వెరీ గుడ్. సో ఆ వాక్ తర్వాత ద లెర్నింగ్ ఈస్ దాట్ మనం అందరం కలిసికట్టుగా యునైటెడ్ గా ఒకళ్ళు చేయని ఒకళ్ళు పట్టుకొని ముందుకెళ్తే మాత్రం వి విల్ బి సెట్. ఎస్ ఐ నో. అతి త్వరలో మరికొద్ది నిమిషాల్లో మనం ఈనాటి కార్యక్రమం మొదలెట్టబోతున్నాం. మనందరి ఫేవరెట్ స్టార్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రాబోతున్నారు. అలాగే మనందరి ఫేవరెట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గారు రాబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరి ఫేవరెట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈనాటి చీఫ్ గెస్ట్ ఆయనే కాబట్టి ఆయన చెప్పిన బోర్డులన్నీ మంచి కార్యక్రమాలతో పాటు ఆ మాటలు కూడా విని ఆయన వేసిన బాటలో మనం కూడా నడుద్దాం. సో ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. ఇందాక మర్చిపోయారు, నంబర్ ఎంత? కరెక్ట్, 1908. Now 3 3 3 3 3 3 3. Yes, absolutely right. Now we are all set. సో మరికొద్ది నిమిషాల్లో అక్కడ ఇందాక చెప్పినట్టు ఆ యాంటీ డ్రగ్ సోల్జర్ తో సెల్ఫీ దిగుతున్నారు మన డిగ్నిటరీస్ అందరూ. దాంతో పాటు అక్కడ ఆ సిగ్నేచర్ వాల్ కూడా ఉంది కాబట్టి అందరూ సైన్ చేశారు. అక్కడ సైన్ చేస్తూ కూడా సెల్ఫీ తీసుకున్నారా? వెరీ గుడ్. ఈసారి నన్ను కూడా ట్యాగ్ చేయండి. ఓకే, ఈ కాజ్ ని సపోర్ట్ చేస్తూ. సో బిఫోర్ దాట్ మీ అందరూ స్పోర్ట్స్ ఆడతారా? బ్యాడ్మింటన్ ఎంతమంది ఆడతారు? We have Pullal Gopichand garu, who's a Padma Bhushan awardee, with us supporting the cause. Let's give a big round of applause for supporting us on this there you go great cause. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మీరు ఈ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ మీరు ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేసినందుకు అండ్ ఇక్కడున్న యావత్ యువత అందరికీ స్పెషల్ గా స్పోర్ట్స్ అండ్ బ్యాడ్మింటన్ లో అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎలా మనం నిలదొక్కోవాలి అంటే దానికి ఎగ్జాంపుల్ గోపిచంద్ గారు. థ్యాంక్స్ సో మచ్ అగైన్ సార్. ఆర్ రెస్పెక్ట్స్ యూ. సో ప్రతి సంవత్సరం జూన్ 26 అనేది ప్రపంచం అంతా ఇట్ కమ్స్ టుగెదర్ అండి టు అబ్జర్వ్ దిస్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. తెలంగాణలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. నేను ఇందాక చెప్పినట్టు 1987లో ఈ డేని డిక్లేర్ చేయడం జరిగింది. గ్లోబల్ గా చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు. సో మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ's డిపార్ట్మెంట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ తరపు నుండి మిషన్ పరివర్తన లాంచ్ చేయడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ 66 కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ అనే వాళ్ళు అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. 60 లక్షలకు పైగా ఈ కంట్రీలో స్ప్రెడ్ చేయడం జరిగింది అవేర్నెస్ డ్రగ్ అబ్యూస్ గురించి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ నంబర్. అండ్ ఇండియాలో తెలంగాణ ఇస్ ద 4th స్టేట్ టు హ్యావ్ స్ప్రెడ్ అవేర్నెస్
against drug abuse because of Mission Parivartana Andi. Let's give a big round of applause to the Government of Telangana's Department for Empowerment of Persons with Disabilities, Senior Citizens and Transgender Persons. Say no to drugs. Telangana drugs rahitam రాష్ట్రంగా మార్చడం మన ధ్యేయం. Please remember that. So yes, we are all ready. Ready-యా? సరే చెప్తున్నాను కదా, ది గ్లోబల్ స్టార్ రాబోతున్నారు. రౌడీ స్టార్ మన అర్జున్ రెడ్డి, మన విజయ్ దేవరకొండ గారు రాబోతున్నారు. I know we are all very excited. The best part is మనం ఈ రోజు ఈ ఈవినింగ్ లో వీరందరి మధ్యన మనొక గొప్ప కార్యక్రమం స్పెషల్ గా మన యూత్ అందరికీ పనికొచ్చే, ఇగో మన యూత్ అనగా నన్ను అలా చూడకండి, నేను కూడా యూత్ ఈరోజు. ఓకే, సో మనందరికీ పనికొచ్చే గొప్ప మాట చెప్తారు. మనందరం కేర్ఫుల్ గా విందాం, అంతే కాన్సన్ట్రేటెడ్ గా దాన్ని ఫాలో కూడా అవుదాం. ఎస్ నంబర్ సూపర్, మీకు 100కి 1908 మార్కులు. సో ఎస్ వి ఆల్ రెడీయా? ఒకసారి మళ్ళీ మన క్లాపింగ్ చేద్దామా? రెడీ, 1 2 3 1 2 1 2 1 2 1 2 1 2. Come on, let's keep clapping. Let the energy continue. Come on. Well, yes, ఈనాటి ఈ సాయంత్రం మొదలెట్టడానికి అంతా సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి మీరందరూ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తూ కీప్ క్లాపింగ్ నాన్ స్టాప్. కమ్ ఆన్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ వెల్కమ్ చేద్దామా? వేదిక పైన ముఖ్య అతిథులందరికీ గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం. A hearty welcome to all the dignitaries on the stage supporting the cause. 26 జూన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమన్వయంతో ఈ రోజు శిల్పారామం నందు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. వెల్ ఎస్, ఈనాటి హోస్ట్ మనతో పాటు ఉన్నారు అండ్ వారే ముందుగా శ్రీ సందీప్ శాండిలే గారు, ది ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TGANB. Srimati Anita Ramachandran Garu, IAS Secretary to Government, Women and Child Development, Telangana. అలాగే శ్రీ అభిషేక్ మోహంతి గారు, ది ఐపీఎస్ DIG for TGANB. And Srimati B. Shailaja Garu, Director, Department for Empowerment of Persons with Disabilities, Senior Citizens and Transgender Persons. So, ee roju we would request the host to felicitate our dignitaries
అండ్ మన ముఖ్యమంత్రి గారిని అండ్ తదితర డిగ్నిటరీస్ అందరినీ ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంటిన్యూ ద అప్లాస్ గైస్. మన తెలంగాణ స్టేట్ లో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అంతా ఇక్కడ ఉన్నారు సపోర్టింగ్ ద కాజ్. లెట్స్ గివ్ కంటిన్యూ ద అప్లాస్ గైస్. దిస్ ఇస్ అ వెరీ ఎనర్జెటిక్ రూమ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ స్టేట్ కి సంబంధించిన మినిస్టర్స్ అండ్ మన మూవీ యాక్టర్స్, మన ప్రియమైన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఆల్ ఆఫ్ us are in the room. Let's continue the energy. వెల్ ఎస్, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐ రిక్వెస్ట్ సీఎం సార్ అనుమల రేవంత్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదటవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే విజయ్ దేవరకొండ గారు, పుల్లెల గోపిచంద్ గారు, దిల్ రాజు గారు, similar instrument. The International Day Against Drug Abuse and Illicit Trafficking 2025 ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలెట్టినారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు, Thank you so much, sir. Now I request Sri Sandeep Sandile Garu, the IPS Director of Telangana Anti-Narcotics Bureau, TGANB, to address the evening, please. Honorable CM of Telangana, Shri Anumula Revant Reddy Garu, esteemed and respected Mr. K. Ramcharan, esteemed Shri Vijay Devarkonda, esteemed MP Garu, Shri Konda Vishweshwar Reddy Garu, Srimati Surbi Vana Devi, MLC Telangana, Mr. Ravi Gupta, Special CS Home, Dr. Jitendra, DGP Telangana, Mrs. Anita Ramchandran, Secretary to the Government, Women and Child Development, and Shri Avinash Mohanty, CP of Cyberabad, and lastly and not the least, Mr. Venkat Ramana Reddy. We know him popularly as Mr. Dil Raju. Now we have a transfer under. Okay. సో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అండ్ తదితర డిగ్నిటరీస్ అందరినీ కూడా మన తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ స్టేట్ యాంథమ్ ఇప్పుడు ప్లే అవుతుంది. వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాండ్. సే నో టు డ్రగ్స్. Jai
నీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 Honorable Shri Adluri Lakshman Kumar Garu, Honorable Minister for Scheduled Caste Development, Tribal Welfare, Minorities, Welfare, Empowerment of Persons with Disabilities, and esteemed and most respected Chief Coach of Indian Badminton Team, Padma Bhushan, Shri Pullela Gopichand Garu. I thank all the dignitaries to have graced today's occasion. Today is the International Day Against Drug Abuse and Illicit Trafficking 2025. So I will share a brief history of Telangana Anti-Narcotic Bureau. In 2024 beginning, 1st January 2024, 50 people of Telangana Anti-Narcotic Bureau were working from a 20 feet by 20 feet room. Everybody, including the director, was the driver, mechanic, cleaner, and also the conductor. We did not have even a single vehicle. So thanks to the government who have made that it is an avowed policy of Telangana government that they want to make Nasha Mukt Telangana. We see governments saying that they want to legalize drugs. You see in America, you see a talk in Switzerland, they want to legalize cocaine. But here is one CM who wants Nasha Mukt Telangana. So in this 17 months, I have been director. So we have really packed a punch now. Our department has vehicles, we have drivers, and let me tell you, we have the best computer center in the entire India. We have spent almost 25 crore rupees on the computer center. We have the best narco lab in India. We can test if somebody takes drugs through hair sample, nail sample, and we can also tell that he has taken drugs 3 months ago. So we have really done well in terms of factories, convictions, and maybe awareness programs and arrests we have made. And now, the whole of 2024, we had 26 government hospital de-addiction centers and 16 de-addiction centers under Nasha Mukt Bharat Abhiyan. So 26 plus 16 de-addiction centers we have in Telangana. There are 12 lab districts,
Now we can have de-addiction centers in this thing. And if you ask me, suppose now how much is the turnover of foreigners selling drug in India? In Goa alone, one Hawala operator and the Nigerians and the Africans, they are selling drugs worth almost 50 lakhs in 2 days. We caught 50 lakhs. Okay. Then other small request I want Doc to make is, we have 1.3 lakh NCC cadets in Telangana. We have 70,000 NSS volunteers in Telangana. If each one of you becomes a anti-drug soldier, so it will be a big help towards Nasha Mukt Bharat. So problem is, now we are going to schools. There are 22,000 Prahari committees in the schools of Telangana. There are 7,500 anti-drug committees in the colleges. So if these anti-drug committees and the Prahari clubs really do well and they give information, they proactively give information, then we will go towards a drug-free Telangana. You know, drugs, it starts with smoking. It starts with e-cigarette. It starts with vapes. Always now, if everything fails, now we are going to schools wherein first class, second class, third class children, we will give them this clap. Poga vaddu, drinks vaddu, drugs vaddu. Ippudaina, you are all throughout your life, you will not have this. You will not smoke, you will not drink, you will not take drugs, and Jeevatantam, all throughout your life. Only then we can say that Telangana would be drug-free. If everybody else, the college children don't listen to us, the big children don't listen to us, at least the first, second, third, that youth, that target hardening we have started doing, at least this thing should succeed. Maybe after 5-6 years, we should be able to see new youth and drug-free Telangana. And now we are slowly shifting our focus to stringent enforcement. You know, we are trying to say that e-cigarette, vapes and cigarette selling in the vicinity of the school, that should stop. And the ADCs and Prahari committee should warn you and tell us that yes, now drugs are being sold or some children in our school are smoking. We will not trouble the children. We will go to the person who is selling cigarettes. You know, if I sell cigarette to a juvenile, the punishment is 7 years. If I put a kati in somebody's stomach, punishment is 7 years. It's such a heinous offense if somebody sells cigarette to a juvenile. So colleges, now you have employees in corporate officers, you ultra-rich, underprivileged. So we will really focus on them. Entak mundu policy is, if you catch hold of a consumer, what you do is you give him a station bail and send him home. So he will do his collars up and again start taking drugs from the next day. Now there is a change of policy. Earlier we were only looking after the control of supply. Now we will go after control of demand. Anybody found consuming drugs will be taken to the magistrate or the judge and he will be sent to the de-addiction center. He will not go home. Till such time he comes clean, he will stay in the de-addiction center. You know, there is an avowed policy of the government that they want to have Nasha Mukt Telangana. If there is a policy or the government tells that make Telangana Anti-Narcotic Bureau EGAL as the best force in India, it is easy. Maybe in another 6-7 months, we could be the best in India. But if you want Telangana to be drug-free, you really have to sweat. And you know, जब ये बोलते हैं ना सीएम साहब की नशा मुक्त तेलंगाना, you know, only one poem of Robert Frost comes to my mind. Then that poem is that stopping by the woods and on a snowy evening. The woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep.
and miles to go before I sleep. Thank you very much. Thank you so much, sir. Every word of what you've said, we will all follow that, sir. That will be our promise. Now I request Dr. Jitendra Garu, IPS DGP Telangana, to please address the evening. Thank you. Respected Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Sahab. Respected all the dignitaries of the dais, children, good evening all. Today all of us have gathered to create awareness about drug-free Telangana. Today being the International Day Against Drug Abuse, we have all gathered here. On this occasion, I would like to say that it is a fact that some youth are getting into drugs. They are having the substance abuse. So only my one advice to all of you is, let us discuss it. Let us not avoid this issue. If it is parents, it is teachers, it is other relations, friends, let us not avoid this issue. Let us discuss it, try to sort it out. Now, Government of Telangana has adopted zero policy for drug and zero tolerance for drug. Government has established de-addiction centers. So let us all talk about it. People who are affected, let us take them to de-addiction center, make them good citizens of Telangana and make Telangana drug free. Thank you. Jai Hind. Thank you so much, sir. I now invite Pullala Gopichand Garu onto the stage to share a few words on the occasion. Hello, sir. Honorable Chief Minister, sir, distinguished dignitaries in the dais, everyone, very good evening to all of you. చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ చేయటం. మనకి ఈ గవర్నమెంట్ వల్ల సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హెస్ బిన్ ఫెంటాస్టిక్, whether it's the sports city announcement or the sporting infrastructure development or the sports university. I think there's a lot of support for sport which you have received, sir. Thank you very much for the excellent support to sports persons. Manaki, as a nation, we've grown alphabetically, we've grown numerically, but we as a nation have gone down physically. It's very important to bring physical literacy back, and I'm very thankful to our Chief Minister, sir, for making this possible. On this occasion, I'll only say yes to sports, say no to drugs. It's very important. Manaki chala mandi manaki pedda వాళ్ళు మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు, కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద. కానీ బీ అష్యూర్డ్ వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ నిజం జీవితంలో ఎవరూ అది చేయరు. సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. I can proudly say that I have never taken anything of this substance. అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయంగా ఉండేది, ఏదన్నా నచ్చితే బాగా చేస్తానని. సో అలాంటిది ఏమన్నా గల్తీసే తీసుకుంటే నచ్చితే ఇంకా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడు తీసుకోలేదు. సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు చేయకండి. ఇట్స్ ద వర్స్ట్ మిస్టేక్ యూ పాసిబిలీ క్యాన్ డూ, బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ లయింగ్ ఇన్ అవర్ జీన్ అండ్ వీ మైట్ గెట్ వాట్ మైట్ గెట్ ట్రిగర్డ్. సో ఒక్కసారి కూడా ఎప్పుడు నో అని స్టే అవే ఫ్రమ్ ఇట్. అండ్ wish you all the very best. Thanks to the entire department for the excellent work, sir. Your dedication, I'm sure, will help
Telangana become drug free. And for a young nation to be on drugs is something which is really bad. I hope and wish the government takes this forward. Thank you very much, sir, and thank you for this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరూ మీరు స్పెషల్గా మా అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ మా అందరికీ తెలుసు. అండ్ నా ఆయన సినిమా ప్రొడ్యూసర్గా మనందరికీ స్పెషల్గా యువతను ఉద్దేశించి ఎన్నో మంచి సినిమాలు తీసిపెట్టారు. మరి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ వెంకటరమణారెడ్డి గారు, మనందరం చాలా ప్రేమతో దిల్ రాజు గారు అని పిలుస్తాం. సార్ మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్. వేదికను అలంకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారికి, అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, మన విజయ్ దేవరకొండ గారికి, అలాగే డీజీపీ జితేంద్ర గారికి అండ్ డిపార్ట్మెంట్ అండ్ పెద్దలందరికీ, మంత్రివర్యులు గారికి, అందరికీ మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒకరోజు నేను ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాను. ఆ రోజు ఎందుకో రేవంత్ రెడ్డి గారు నాతో ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని. ఇది దాదాపు ఒక 9 months బ్యాక్ జరిగిన సంఘటన. అంటే సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా, అంటే చిన్న పిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓట్ తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓట్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. Thank you, sir. Now, it's my pleasure to invite a youth icon who has inspired millions with his social responsibility and unfiltered authenticity, Shri Vijay Devarkonda Garu, celebrated cine actor, philanthropist, and a voice for today's generation. Sir, we are honored to hear your thoughts. నమస్తే అందరికీ నమస్కారం. ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి. పెద్దలందరికీ నా నమస్కారం. చరణ్ అన్నకి నమస్తే. చరణ్ అన్న తెలుసు కాబట్టి. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్? నేను చిన్న బబుల్లో బ్రతుకుతా. నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం, మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం. హ్యాపీగా బతకాలి, కంఫర్టబుల్గా బతకాలి, నా చిన్న పని చేయాలి, ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు.
అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లం, మా 100 ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా. మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే ఉంది, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు, ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ వెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్, some senior police officers from the Telangana Police Department and asked them, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది. చాలా మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం, మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది, వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల, రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంతా కొంచెం పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్. పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్, సక్సెస్ ఇవన్నీ ఏం, ఇట్స్ అ కేయాస్. వి వాంట్, మనం సాలిడ్ ఉండాలి, మన కంట్రీ సాలిడ్ ఉండాలి, మనం నంబర్ 1 ఉండాలి. కరెక్టా? ఇండియా నంబర్ 1 ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు. దిస్ ఇస్ అ టెంపరీ హై. డ్రగ్స్ ఎవడో, ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే, అరే ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల, అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు, అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్, మనం ఎఫెక్ట్ కాకూడదు. నేనేమంటా అంటే, ఇఫ్ యు ఆర్ చేజింగ్ అ హై ఇన్ లైఫ్, మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది. బాడీ ఫిట్గా ఉండి, బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది, హై అనిపిస్తుంది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు ఓ హై వస్తుంది, నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది. ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి. నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి.
ఎక్కడున్నా నాకు సపోర్టివ్, నా కెరియర్, నా బ్యాంక్ అకౌంట్, నా హ్యాపీనెస్, నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి. సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, chase success, chase money, chase ambition. Chase these highs and the society will respect you. You will do very well. మీ పేరెంట్స్ గర్వపడతారు. నెక్స్ట్ మీ పిల్లలు, మీ అందరికి పెళ్ళిళ్ళు అయిన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు. సో చేస్ ద సక్సెస్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై సక్సెస్ లో ఎత్తుకోమంటూ చక్కటి సందేశం మాకిందిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సార్, నేను మీకు ఇంట్రొడక్షన్ కూడా ఏమని ఇవ్వాలి చెప్పండి. నేను నెక్స్ట్ రాబోతున్నారు కానీ అక్కడ అరుపులు మొదలైపోయినాయి. ద మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ కప్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. మంత్రివారులు లక్ష్మణ్ గారికి, మా బ్రదర్ విజయ్ దేవరకొండకి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, దిల్ రాజుకి, అనిల్ యాదవ్ గారికి, మిగతా డిగ్నిటరీస్ అందరికీ, డీజీపీ గారికి, డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ, మా ఫ్రెండ్స్కి, నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి. ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి, పొద్దునే వర్కౌట్ చేసి, ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లెగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై, ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై, ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్, ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం.
దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి భ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ అప్రిషియేట్ the police department for taking it too seriously. Thank you so much sir. And ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. Are we going to do it? Thank you so much. All the best. Love you guys. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మా అందరి తరఫున మేమే చెప్తున్నాం, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పెద్ది. రైట్, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు టు ప్లీజ్ అడ్రస్ ది ఈవినింగ్. కొండా విశ్వేశ్వరరెడ్డి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ హీరోస్ రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, దిల్ రాజు గారు, మన స్పోర్ట్స్ ఐకాన్ పుల్లెల గోపీచంద్ గారు, సందీప్ సందల్య గారు, అనిత రామచంద్రన్ గారు, లక్ష్మణ్ గారు, మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మోహంతి గారు, అందరు కూడా నమస్కారం. మోస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే. సే నో టు డ్రగ్స్. అవగాహన లేక కాదు, నేనేం చెప్పలేను, మీకు అంతా కూడా తెలుసు. డ్రగ్స్ తీసుకునేటోళ్ళు అవగాహన లేక తీసుకోరు. అది ఇట్స్ అ కూల్ థింగ్, ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్, ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ. రాంగ్. ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు, మరి పుల్లల గోపీచంద్ గారు, రామ్ చరణ్ గారు అన్నారు, ఇట్స్ నాట్ కూల్, సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్. వాట్ ఈస్ దాట్? లర్న్ మౌంటైనరింగ్ గైస్. భువనగిరి గుట్ట ఎక్కండ్రి, తాళ్లతో కిందికి రాన్రి, దట్ ఈస్ కూల్. గో kayaking guys, learn boating and sailing, that's cool. Or సయాద్రి గుట్టలెక్కి శివాజీ కిలాలు ఉన్నాయి, అక్కడ ఎక్కండ్రి, దట్ ఈస్ కూల్. బట్ ఆర్ learn the steps of Ram Charan or the acting of Vijay Devarkonda, that's cool. Or mana sports icon unnaru, that's cool. Giving, నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు, కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు. గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. ఇవాళ రేపు డ్రగ్స్ ఆర్ నాట్ అడిక్షన్స్. ఇన్ఫాక్ట్ షెక్కరి, caffeine and cigarettes are more addictive than most of the drugs that are being taken today. It's not LSD, ఎన్కటున్న డ్రగ్స్ కాదు. ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ అని, అక్కడ పోతే 2 వారాలలో డీ అడిక్షన్ అవుతుంది. అదే కాదు, ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు, సే నో టు డ్రగ్స్. బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, బిస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు నషాముక్త్ భారత్ అభియాన్ పెట్టి 400 కోట్లు పెడితే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా 200 కోట్లు దానికి ఖర్చు పెడుతుండ్రు. అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో 800 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు, ఇది దేశం ముంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్ గా ఉండాలి. లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశనం అయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్సీస్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎస్సీ అండ్ టీజీపీని ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విశేషించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు, డీజీపీ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, వేదికపైనటువంటి భారతదేశంలో గొప్ప ఫిల్మ్ స్టార్స్ రామ్ చరణ్ గారు, దేవరకొండ గారు, మా దిల్ రాజు గారు, చాలామంది వేదికపై పెద్దలు ఉన్నారు, మా శైలజ మేడం గారు, మా గోపిచంద్ గారు. గొప్పగా మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అంటాడు, ఫిట్నెస్గా ఉండాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని రేజింగ్ స్టార్గా తీసుకెళ్లాలనేటువంటి మా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా ఈరోజు యూత్ అంతా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి వర్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Thank you so much, sir. So yes, International Day Against Drug Abuse and Illicit Trafficking. మరి దీనికి సంబంధించి కొంతమంది ఒక యాంటీ డ్రగ్స్కి సంబంధించి ఒక షార్ట్ ఫిలిం, అలాగే ఒక యాంటీ డ్రగ్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు సార్. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ సురేష్ పాణి అండ్ వాళ్ళ స్పాన్సర్ రమేష్ వారి ఆ షార్ట్ ఫిల్మ్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్. రిక్వెస్ట్ సురేష్ పాణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీ అందరి చప్పట్ల మధ్యన ఆ షార్ట్ ఫిలిం ఇప్పుడు రిలీజ్ అవబోతోంది. సీఎం సార్ ఆయన చేతుల మీదుగా ఆ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసింది శ్రీ సురేష్ పాణి గారు అని దీని స్పాన్సర్ రమేష్ గారు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ని ఒక్కసారి ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండి హాల్ సీ ద షార్ట్ ఫిల్మ్ ప్లీజ్. ఒకసారి ఆ ఫిల్మ్ రిలీజ్ ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరూ కలిసికట్టుగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం. చరిత్రాత్మక భాగ్యనగరంలో డ్రగ్స్ లాంటి వాటికి యువత ఎంత దూరంగా ఉంటే ఈ నగరానికి అంత అభివృద్ధి, కీర్తి. ఎంతో మంది యువతి యువకులు డ్రగ్స్ బారిన పడి తమ అమూల్యమైన జీవితాన్ని మరి బంగారు భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. యువత చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత మనందరిది. మాతో పాటు మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ డ్రగ్స్ నియంత్రించగలిగితే ఈ తరాన్ని, రేపటి తరాన్ని కాపాడుకోగలుగుతాం. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ వినియోగించడం కానీ చేస్తే ఈ సమాచారం వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ నంబర్ 1908. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చేపట్టినటువంటి ఈ ఆశయాన్ని గౌరవించి మనందరం కలిసి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం. మిమ్మల్ని కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నల్గొండ గద్దర్ గారు యాంటీ డ్రగ్ కి సంబంధించి ఒక పాట పాడారు. ఆ వీడియో సాంగ్ ని అనిల్ డైరెక్షన్ చేశారు. దాన్ని కూడా
సీఎం సార్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఒకసారి రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నల్గొండ గద్దర్ గారు పాడిన పాట ఇది అండ్ డైరెక్షన్ చేసింది అనిల్ గారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది రిలీజ్ కాబోతోంది. అండ్ ఇది మన సమాజానికి చాలా చాలా ఉపయోగపడే వీడియో సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. ఒకసారి ఈ పాట కూడా ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాంగ్ ప్లీజ్. ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి ఘోరంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైలు పోకైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశా ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మాకోస నడవర తమ్మి నాతో నడవర తమ్మి. గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి.
నిన్ను పెంచిన ఆశలమన్నీ వయ్యొద్దురా ఈ నిర్లక్ష్యం వీడి జీవితానికో లక్ష్యం ఎంచుకోరా ఆ మత్తులో పొందే ఆనందాలు అన్ని క్షణికాలే తెలుసుకోరా ఆట పాటల్లో ఉంది ఆరోగ్యం నీకు అండగా ఉంది ప్రభుత్వం ఇక సహించకు అలసత్వం సాగిపోరా అందరికీ నువ్వే ఆదర్శం నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఏ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఏ గంజాయి లేని థ్యాంక్ యూ సో మచ్. దాట్ వాజ్ అ వండర్ఫుల్ సాంగ్. అందరికీ ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అగైన్. వెల్ ఎస్, ఈ యాంటీ నార్కోటిక్స్ యాంటీ డ్రగ్స్ విభాగంలో బోల్డ్ అంతమంది కాలేజెస్లో ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా చేశాం సార్. అందులో బోల్డ్ అంతమంది పార్టిసిపేట్ చేశారు. అందులోని విన్నర్స్ కి మీ చేతుల మీదుగా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఫస్ట్ ప్రైజ్ ఇక్కడ విన్నర్ చాలాసార్లు ఎక్సైటెడ్ గా రెడీగా ఉన్నారు. Ms. K. Trayambika from Badruka College of Commerce and Arts, Barkatpura. So we ask them to come onto the stage to receive the prize money and the certificate. Let's give a big round of applause from Badruka College of Commerce and Arts. Congratulations, Trayambika. Congratulations for the entire college. Come on, Gattiga. Trayambika from Badruka College. అలాగే సెకండ్ ప్రైజ్ విన్నర్ మిస్టర్ భరత్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్, పెడ్లింగ్ అండ్ రీహాబ్ అండ్ ఈజీ మనీకి సంబంధించి ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. మిస్టర్ భరత్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్. Adilabad, let's give కీప్ క్లాపింగ్ ఆల్ ఆఫ్ యూ. కమ్ ఆన్. మన తెలంగాణ యూత్ వీళ్ళంతా కూడా let's give a big round of applause to ourselves as well. కమ్ ఆన్, కీప్ క్లాపింగ్, కీప్ క్లాపింగ్. కమ్ ఆన్, కంటిన్యూ. ఆ చప్పట్లు కొడుతూనే ఉండండి. ఎందుకంటే ఈరోజు ఈనాటి ముఖ్య అతిథి మన ప్రియతమ మన గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, యువర్ కైండ్ వర్డ్స్ ప్లీజ్. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా యువ మిత్రులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారు, అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీలో లేకపోయినా కష్టపడితే రాణించవచ్చు అని నిరూపించిన మరో యువమిత్రులు విజయ్ దేవరకొండ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మనందరం గౌరవంగా పిలుచుకునే దిల్ రాజు గారు, అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ జితేందర్ గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీ
సందీప్ సాండిలే గారు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని, స్పోర్ట్స్ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లెల గోపీచంద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆనాటి కొమరం భీముడు, రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్ఫూర్తి. ఇంతకుముందు అక్కడ ఒక యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, లేదా నల్లమల అడవి కావచ్చు, మన ప్రాంతం, మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు. ఆనాటి యూనివర్సిటీలు, కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల 4 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము, మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అని అంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము, మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో, డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన, తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చరణ్కు బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ చరణ్ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక మహానటుడుగా, ఈరోజు ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా 50 సంవత్సరాల నిరంతర శ్రమ, కఠోరమైన దీక్షతోని వాళ్ళు రాణించగలిగినారు. వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు. భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు. నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించారు. మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి.
ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్తో కూస్తో మెడల్స్ సాధించి, సానియా మిర్జా కావచ్చు, లేకపోతే పివి సింధు కావచ్చు, లేదా నిఖత్ జరీన్ కావచ్చు, లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు, వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడింది. ఒకవైపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ దేశంలో ఉన్న జనాభాలో 15 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 68%. 140 కోట్ల జనాభాలో 68% యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే మిత్రులారా, ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి ఈడికొచ్చిన వాళ్ళు 100 మందే ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మీ రేవంత్ అన్నగా, ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ ఒక అంశాన్ని ప్రస్తావించండు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు. ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు, ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు, ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు. శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో, ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా? వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా? ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ పంజాబ్, హర్యానా ప్రాంతాలలో, దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం, పోరాటాలకు దేశ స్వతంత్రంలో అగ్రభాగాన నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది. ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది. అక్కడి యువత బానిసలుగా మారి గంజాయికు డ్రగ్స్ కు లోనై ఈరోజు ఆ కుటుంబాలు ఈరోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు బాగానే నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు. ఈ రోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను, మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన. ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే 100 సార్లు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము. అది గంజాయి అయినా, అది డ్రగ్స్ అయినా, ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు. అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈరోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని. అదేవిధంగా మిత్రులారా,
ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్కో హబ్గా మారితే మనందరము ఈరోజు విఫలమైనట్టే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. యువతను సరైన మార్గంలో పెట్టాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఈరోజు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే 1,10,000 మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం. కానీ వాళ్ళకి సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం. అందుకే ఒక పక్కన డిమాండ్ ఉంది, ఇంకొక పక్కన సప్లై ఉంది. కానీ డిమాండ్ సప్లై మధ్యలో దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే ఈరోజు ఆ డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించి ప్రపంచ దేశాలను శాసించే విధంగా మన యువతకు శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఒలింపిక్స్ చూసిన తర్వాత నేను కొన్ని దేశాలు వెళ్ళొచ్చిన. సౌత్ కొరియా 4 అంటే ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుందో అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్లో ఒకే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో 16 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 16 గోల్డ్ మెడల్స్లో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించింది. సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయితో 140 కోట్ల మంది మనం పోటీ పడలేకపోతున్నాము అని అంటే ఇది ఆలోచన చెయ్యాలి. అందుకే ఈరోజు వీటన్నిటిని చూసినాం. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ యూనివర్సిటీలతోని ఒప్పందాలు చేసి అక్కడి నుంచి కోచ్లను, అక్కడి నుంచి నిపుణులను రప్పించి తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ మధ్యనే మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాదు నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, మీరందరూ భాగస్వాములు కాండి. ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే ఈ దేశం బలపడుతుంది. ఈ దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజన్ని మనం ఈరోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజన్లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు, ఆర్థికంగా బలపడాలి. 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి. 22 సంవత్సరాలలో $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి, అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. మీకందరికీ తెలియాల్సింది, చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు. ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు. చిరంజీవి గారి పేరుంటే మనందరం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం, కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేం. కష్టపడ్డాడు కాబట్టి, రాణించుండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది. మరి దానికి కారణం కఠోరమైన దీక్ష, పట్టుదలతో ఆ రంగంలో రాణించడం.
అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు, రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడి ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు. విజయ్, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ, నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా. ఒక జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి 16 సంవత్సరాలల్లా ఒక్కొక్క అడుగేసుకుంటూ 2016లో నేను మొదలుపెట్టిన ప్రయాణం 2023 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన. అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవరకొండ. మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా, కమిట్మెంట్ లేకుంటే ఇంత దూరం రారు. వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు, అవి కాదు మనకు ఆదర్శం. ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి, కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. అందుకే ఈరోజు స్కూళ్ళలో, కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి. ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు. నో డ్రగ్స్ అనే దానికి మీరే వారధులుగా కాండి. ఇన్ఫర్మేషన్ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈరోజు నియంత్రించాలి అంటే సమాచారం ఉండాలి. సమాచారం ఉండాలి అంటే ఆ సమాచారం కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు సమాచారం అందించండి. తప్పకుండా వాటిని నియంత్రిస్తాం. ఈ వేదిక మీద నుంచి పాఠశాల, కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా, రేపు మీ కళాశాలలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు, మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. రాబోయే రోజుల్లో మా డీజీపీ, నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఎట్లయితే సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో, మీరు ఎట్లయితే స్పోర్ట్స్ కోసం మీరు టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారో, పిల్లల బిహేవియరల్ చేంజెస్ను కూడా గమనించడానికి చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ని మీ కాలేజీల్లో, స్కూళ్ళల్లో పెట్టుకోండి. పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగము లేకపోతే ఉపాధి పనుల్లో పడి వాళ్ళు సమయం పిల్లలతో కేటాయించలేకపోతున్నారు. అందుకే మెజారిటీ టైం కిడ్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ దేర్ స్కూల్స్. సో అక్కడనే వాళ్ళని గమనించాలి. వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ వ్యవహార శైలిలో మార్పును గుర్తించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం మీద, టీచర్ల మీద ఉన్నది. దయచేసి స్కూల్ యాజమాన్యులకు, టీచర్లకు కూడా నా సూచన, మీ బాధ్యత అది, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ పాఠశాల, కళాశాలల యాజమాన్యులతోటి మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి, ఒక ఓరియంటేషన్ ఇవ్వండి, వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. యాజమాన్యులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి. ఇది మీ బాధ్యత. మీ బడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవాళ రేపు గంజాయి, చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి. విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా, మీ స్కూల్, మీ కాలేజీల ముందర ఏవైతే కిరాణా కొట్లు ఉన్నాయో, కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు, గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మీరు గమనించండి. అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి. మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే, మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం. మనందరం మాకేం సంబంధం లేదు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన, నా విధానం. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి. మీరు, మేము, మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ, ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ, ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. పదే పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం, ముంబై ఢిల్లీతో. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై కాదు మన టార్గెట్ న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఇవాళ ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి, యువత మన రాష్ట్రం, మన దేశంలో ఉన్నది. అందుకే మీరు, మేము, మన అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న, కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగలు ఉంటే, సందీప్ గివ్ ఇట్ టు మీ. ఓకే. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. అందుకే మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్, డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి, అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ 1 పోలీస్ జాబ్ ఇచ్చినాం. దీప్తి అని పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇప్పించినాం. ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి, మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్ప వాళ్ళం అవుతాం అనుకోకండి. రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు. అందుకే ఈరోజు చదువులో రాణించండి, లేకపోతే క్రీడల్లో ముందుకు రండి. ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని, చేరవేయాలని ఈరోజు నేను కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో ఇంత సమయం ఇచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణని డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు యాంటీ డ్రగ్ ప్లజ్ శ్రీమతి వి శైలజ గారు మనందరితో చెప్పిస్తారు.
అందరూ చేతులన్నీ ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయాలి. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఆ ప్లేట్స్ లో పాల్గొన్నందుకు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సందీప్ గారు, అనితా రామచంద్రన్ గారు, అభిషేక్ మోహంతి గారు అండ్ శైలజ గారు టు ప్లేస్ మన సీఎం సార్ ని, మిగతా డిగ్నిటరీస్ ని సాల్వాతో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి. సార్ మీ సపోర్ట్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ సొసైటీగా మారడానికి ఎంత ఉందో మా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దాట్ సార్. మనందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ గారు మినిస్టర్, మీ అందరి చప్పట్లు కొనసాగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఐ రిక్వెస్ట్ శ్రీ రూపేష్ గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆన్ స్టేజ్ ప్లీజ్. Good evening to everyone. First and foremost, I extend our gratitude to Honorable Chief Minister A. Revanth Reddy sir for gracing this event with his inspiring presence and unwavering commitment to a drug-free Telangana. Your leadership gives immense strength to our mission, sir. I sincerely thank all the distinguished dignitaries, senior officials, public representatives, national icons from sports and cinema for taking time to stand in solidarity with our anti-drug campaign. Your presence sends a powerful message to the youth across the state, sir. And finally, I thank our young audience, citizens, the real change makers. Let us carry forward this spirit, take the pledge seriously, and work together to ensure that drugs find no place in our streets, homes, and our hearts. Jai Telangana, Jai Hind. Thank you, sir. And thank you so much, everyone. Thank you so much, CM sir. Thank you so much, Ram Charan garu. Thank you so much, Vijay garu. Thanks, one and all. Gopichand garu, thank you very much. The International Day Against Drug Abuse and Illicit Trafficking. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొర